ఉంగరం గుర్తున్నాడు ఎల్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు చూడు ఉంగరం గుర్తు మీద ఉంగరం గుర్తు మీద జై శ్రీరామ్. నా పేరు పాలడుగు జానయ్య. భారతీయ జనతా పార్టీ నుంచి ఎండ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై నేను పోటీ చేస్తున్నా. ఈరోజు ఎండ్లపల్లి గ్రామంలో నేను ఎండ్లపల్లి గ్రామ ప్రజలకు ఒక మాట ఇస్తున్నా. ఎండ్లపల్లి గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఈ ఎండ్లపల్లి గ్రామంలో ఎన్నో ఏండ్లుగా ఉన్నటువంటి ఒక సమస్య, అందరికీ తెలిసిన సమస్య, ఎరకేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. 11వ తారీఖు నాడు మీరందరూ కూడా ఖచ్చితంగా ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపిస్తే 12వ తారీఖు నాడు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులందరినీ వెంట పెట్టుకొని పోయి ఆ ఎరకేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని నేను ఏర్పాటు చేస్తా. ప్రత్యేకంగా ఈ గ్రామం ఎండ్లపల్లి గ్రామ పంచాయతీ పెద్దది కాబట్టి యువకులు, చదువుకున్నోళ్ళు, మేధావులు, విశ్రాంతి ఉద్యోగస్తులు అందరికి కూడా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తా. నేను గెలవగానే, మీరు ఓటేసిన గెలవగానే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తా. నేను అడుగుతున్నా, ఈరోజు ఎండ్లపల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మన భారతదేశంలో ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిరు. ప్రధానమంత్రిని చేసిన వెంటనే ఆయన ఆ అయోధ్య రామయ్య గుడి నిర్మాణం చేసిండు. ఈ ఉల్లిగడ్డలు అమ్ముకునే జానయ్య అనే నేను, ఒకవేళ మీరు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే వెంటనే ఎరకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేస్తా, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తా. ప్రతి సమస్యకు కావాల కుక్కనై మీ బజారుకు వచ్చి మీ అంటికి పెద్ద పాలేరు లెక్క ఈ గ్రామానికి పెద్ద పాలేరునై నేను నిలబడతా. 5 సంవత్సరాలు కష్టపడతా, 5 సంవత్సరాలు మీకు నేను సేవ చేసుకుంటా. ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు మీరు కల్పించాలంటే మీ అమూల్యమైనటువంటి ఓటుని 11వ తారీఖు నాడు ఉంగరం గుర్తు మీద మీరు వేస్తే కనుక నేను 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటా. నాకు వేరే కోరికలు లేవు, సంపాదన మీద వ్యామోహం లేదు. నాకు 2 కూతుర్లు, ఒక కూతురు పెళ్లి చేసిన బ్రహ్మాండంగా భగవంతుని దయ వల్ల మంచిగా చక్కగా కాపురం చేసుకుంటుంది. వాళ్ళు నాకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 2వ కూతురు చిన్న అమ్మాయి, మా నాన్న ఇచ్చినటువంటి ఒక జనం పొలంతో బ్రహ్మాండంగా పెళ్లి చేయగలుగుతా. 5 సంవత్సరాలు మీకే కష్టం చేస్తా, మీకే సేవ చేస్తా. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించాలి. 11వ తారీఖు నాడు మీరందరూ కూడా ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, శంకినేని వెంకటేశ్వరరావు గారి నాయకత్వం. భారత్ మాతాకి జై శ్రీరామ్.